Hi friends, welcome back to our channel MeethoMePadmajaReddy. అందరూ బాగుండారు కదా? ఇవాళ స్పెషల్ ఏంటో చేసేద్దామా? రండి. చేపల పులుసు అండి. 1 కిలో చేపలు తీసుకున్నానండి. తర్వాత దీన్ని ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకొని తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు దీనికి ఒక 2 టమోటాలు తీసుకొని ఫస్ట్ ఒక 1 కేజీ కదా చేపలు, ఒక 50 గ్రామ్స్ చింతపండు, తర్వాత 2 టమోటాలు కట్ చేసి జస్ట్ ఊరికే నార్మల్గా కట్ చేసి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. చూసారా, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఎక్కువ ఫుల్గా వాటర్ పోసి దీన్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు చెత్త అదంతా ఉంటుంది కదా, దీన్ని ఇలా కొద్దిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఏమేమి వేయాలో చెప్తా. ఇందులో ఇప్పుడు పసుపు పొడి, తర్వాత మిరప్పొడి. ఇది చేపలను బట్టి ఎంత మిరప్పొడి వేయాలో మీరు చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పైసెస్ ఉంటాయి కదా. నేనైతే 2 స్పూన్లు మిరప్పొడి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదా. ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, తర్వాత ఫస్ట్ ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకుంటాను, రాళ్ళు ఉప్పు. తర్వాత కర్రీ చూసుకొని తర్వాత వేసుకోండి. ఇందులో ఆవాలు మెంతుల పొడి, ఓకే, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఓకే, ఆయిల్ వేడవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం. నూనె వేడైందండి. దీంట్లో ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను, తర్వాత ఆనియన్స్, ఎర్రగడ్డలు, ఓకేనా. ఎర్రగడ్డలు వేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒక 2 బ్యాలెన్స్ ఉంచుతున్నాను, లాస్ట్లో వేసుకుందాం. ఇందులో ఫస్ట్ కొద్దిగా కరివేపాకు, ఇంకొద్దిగా లాస్ట్లో వేసుకుందాం. మళ్ళీ ఇందులో 4 లవంగాలు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చేపల పులుసుకి. ఇది కొంచెం దూరగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగేయండి. ఇప్పుడు నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది మొత్తం ఇది ఇందులో వేసేస్తున్నాను. దీంట్లో ఏమేం కలిపానో
అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి, కొంచెం థిక్ అయ్యే వరకు. ఈలోపు మనం ఊరబెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, క్లీన్ చేసి పెట్టుకుందాం. పచ్చివాసన పోయిందండి ఇందులో. ఇప్పుడు చేపలు వేసుకుందాం. కొద్దిగా ఇది సెట్ చేసేసుకుందాం నీట్గా. సెట్ చేసిన తర్వాత ఇందులో ఈ మామిడికాయలు ఇలా ఉన్నాయని మీకు అర్థం కాలేదనుకుంటా. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. సీజన్ వచ్చినప్పుడు కట్ చేసుకుని అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటా. కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటా. ఇది ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాటర్లో వేసి కాసేపు పెడితే మెత్తగా అయిపోతాయి. తర్వాత కూరలకి వాడుకోవచ్చు. ఓకే, తర్వాత లాస్ట్లో చెప్పాను కదా, ఈ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు ఉడకనిద్దాం. చేపలు ఉడికే వరకు కాసేపు ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మధ్యలో ఇలా చేపల పులుసు తీసుకొని కొంచెం, తెలుసు కదా ఇది అందరికీ తెలిసిన విషయాలే, బట్ కొంచెం ఇట్లా సెట్ చేసుకోండి అడుగంటకుండా. చేపలు కూడా బాగా ఉడుకుతాయి. ఓకేనా, ఒక 5 minutes తర్వాత దించేద్దాం. పచ్చివాసన పోయింది, చేపలు కూడా ఉడికిపోయాయండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ చూసుకోండి. కొంచెం సాల్ట్ పడుతుంది. నేను లాస్ట్లో కొంచెం పింక్ సాల్ట్ వేసుకుంటున్నా. ఓకే, సాల్ట్ చూసుకొని బాగా మిక్స్ చేసుకోండి లైట్గా. నాకైతే నోరు ఊరిపోతుందండి. అసలే ఈరోజు చాలా లేట్ అయింది వంట చేయడం. చాలా ఆకలేసేస్తుంది. మా ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు. మీరు కూడా తిని చూసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్తారా?